షర్మిల పాదయాత్రకు శ్రీకాకుళం జిల్లాలో అద్భుత స్పందన వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. షర్మిల అడుగులో అడుగేయడానికి ప్రజలు తరలి వస్తున్నారని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదంతో రాజన్న బిడ్డ ముందుకు కదులుతున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. అలాగే ఈ రోజు జిల్లాలో రానున్న 10 రోజుల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన కనబడబోతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ జిల్లాకి మీద మమకారంతో ఎన్నో ప్రాజెక్టులు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన పాటుపడ్డారు. కానీ ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తూట్లు పడుతుంది ఆ కార్యక్రమాలకి. అసలు గత సంవత్సరం బడ్జెట్ లో అయితే వంశధారికి ₹1 కూడా విదల్చలేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి, దుర్మార్గమైన చర్య. ఎంతో ఉపయోగపడే ఈ జిల్లాకి వంశధార ప్రాజెక్ట్ ని గత బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా విచారకరమైన విషయం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు షర్మిల గారి పాదయాత్రకి మంచి స్పందన లభిస్తుంది. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని షర్మిలమ్మ గారి ద్వారా జగన్ గారికి తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. రెండు 2004-2009లో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కు పట్టం కట్టిందని, వచ్చే ఎన్నికల్లో రాజన్న బిడ్డలకు పట్టం కడుతుందని ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. ఆ అడుగు ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులకు రాజముద్ర. ఆ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఓ మంత్రం. షర్మిల మాట్లాడటం మొదలు పెడితే ఆ ప్రవాహంలో కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకుపోవాల్సిందే. ఇవి మరో ప్రజాప్రస్థానం విశేషాలు.